ఎన్నిసార్లు చదివాను అపోస్తల కార్యాలు నాకు తెలియదండి. అపోస్తల కార్యాలు పిచ్చి చదివేశాను. కానీ అక్కడ నాకు ఒక పాయింట్ నాకు చాలా ఆకర్షించింది. ఏంటో తెలుసా? బర్నబా గారికి ద్యుపతి అని పేరు పెట్టి పౌలు గారు ముఖ్య ప్రసంగి అయినందున ఆయనకి హెర్మే అని ఉంటుంది. నేను అడుగుతున్నాను, వీళ్ళిద్దరు సీనియర్ ఎవరో చెప్పండి. సీనియర్ ఎవరు? బర్నబా. అసలు పౌలు గారిని దగ్గర చేసిందే బర్నబా గారు, ఆదరించిందే బర్నబా గారు. కానీ ఎక్కడికి వెళ్ళినా బర్నబా గారు ఏం చేస్తారో చెప్పనా? నాకంటే పౌలే బాబు మాట్లాడతాడు, నేనే ఫస్ట్ మెసేజ్ చెప్తాను, నువ్వే మెయిన్ మెసేజ్ చెప్పు. ముఖ్య ప్రసంగం అంటే అర్థం ఏంటి? మెయిన్ స్పీకర్ ఆయన పౌలు గారు. ఇక్కడ బర్నబా గారిలో నాకు నచ్చింది ఏంటో చెప్పనా? ఆయనకు ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ లేవంటే. ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ అంటే జీవపు డంబం. నా సీనియారిటీ ఏంటి, నువ్వేంటి పౌలు, నువ్వు మెయిన్ మెసేజ్ చెబుతావా? అస్సలు నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. నేనే మెయిన్ మెసేజ్ చెప్తాను, నువ్వే 15 మినిట్స్ చెప్పు అని బర్నబా గారు ఎప్పుడు చెప్పలేదండి. బర్నబా గారి తత్వం ఏంటంటే, నేను చెప్పినా నువ్వు చెప్పినా అక్కడ ఆత్మలు రక్షింపబడాలి. నేను చెబితే రక్షింపబడతారంటావా? నేనే చెప్తాను. నువ్వు చెబితే పని అవుతుందా? నేను సైడ్ అయిపోతాను. అదండి సేవకుని లక్షణం. అది సేవకుని లక్షణం. ఒక రకంగా చెప్పాలంటే మనం ఓవరాల్గా గమనిస్తే ఎక్కడికి అంత్యోక్యలో వాక్యం చెప్పింది పౌలే. ఏమంటే పాపులో వాక్యం చెప్పింది పౌలు గారే, ఈ కొనిలో వాక్యం చెప్పింది పౌలు గారే, లుస్త్రలో చెప్పింది పౌలు గారే. మనలాంటి వాళ్ళు అయితే ఏమంటారు తెలుసు పౌలు గారితో? నేనేదో పాప నిందించుకొని వచ్చి నాకే నువ్వు ఎసరు పెడుతున్నావు, ఇదో నెక్స్ట్ నీ వెయిటింగ్స్ నుంచి నువ్వు ఉండవు. అసలు ఆ తత్వం కాదండి బర్నబా గారు. ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు నిలబెడుతున్నాడు, మాట్లాడిస్తున్నాడు. నేనేమంటానంటే, తన ముందే తన తోటి సేవకుడు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకుండా ఉండే తత్వం కాదు బర్నబా గారిది. ప్రోత్సహిస్తున్నాడు. ఎస్, నువ్వే నిలబడాలి, నువ్వు నాకంటే బాగా చదువుకున్నావు, నువ్వు నాకంటే బాగా చెబుతున్నావు, నీ మాటలకి అనేక మంది దేవుని దగ్గరకు వస్తున్నారు, కమాన్. నేనేమంటానంటే, ప్రపంచంలో ఉండే ప్రతి సేవకుడికి బర్నబా గారు ఒక ఆదర్శవంతుడు. మీరేమంటారు చెప్పండి? 100%. విచారకరమైన సంగతి ఏంటంటే, యాజకీయంలో ఈరోజు రాజకీయం ఎక్కువ జరుగుతుంది. ఒక సేవకుడు ఎదుగుతుంటే మరొక సేవకుడు తట్టుకోలేడు, ఒక సేవకుడు బాగా చెబుతుంటే మరొక సేవకుడు తట్టుకోలేడు. ఇతని గురించి ఏదో చెప్పడం, ఎందుకు చెబుతున్నావు? వెనకలేదో ఉంది, వెనకలేదో ఉంది. ఇతన్ని చెడ్డ చేస్తే ఇంకెవరు పిలిపించుకోరు, ఎవరు పిలిపించకపోతే ఎక్కడ చెప్పడు, ఎక్కడ చెప్పకపోతే నా పేరే వినపడుతుంది. వద్దండి, వద్దు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో చెప్పనా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో చెప్పనా? ఏ టైంలో యేసుప్రభు వస్తాడో నాకు తెలియదండి, మీకు తెలియదండి. ఆశ్చర్యపోకండి, రేపు నేను పౌలు గారు రెండో ప్రయాణం చెప్పే ముందు యేసుప్రభు ప్రయాణం కట్టాడు అనుకోండి, అసలు మన ప్రయాణం ఎక్కడికి? అది ఇప్పుడు ఇన్ని చేసి రేపొద్దున ప్రభువా నీ నామమున నేను ప్రవచింపలేదా అని మనం అన్నాం అనుకోండి, నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. నీ నామమున అద్భుతములు చేయలేదా? నిజంగా తెలియదు. నాలో నీకు ఏం నచ్చలేదు ప్రభువా? అన్నీ నచ్చాయి, ఒకటి నచ్చలేదు. ఏంటి? పక్కోడు ఎదుగుతుంటే నువ్వు తట్టుకోలేకపోయావు. నీలో నేను బర్నబాను చూడాలనుకున్నాను, కానీ బరబ్బాను చూశాను. కనుక అక్రమము చేయువాడా నా ఎదుటి నుంచి తొలగిపోవాలి. ఆ మాట ఎందుకు కల్పించుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ విషయం మీకు తెలియట్లేదు. మనం దేవుని పని చేస్తే జీతం ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకంటే బాగా చెప్పేవాడు ఉంటే అతనితో చెప్పించు, నీకు కూడా జీతం ఇస్తానంటున్నాడు. చెబితే జీతం, చెప్పండి, చెప్పిస్తే కూడా జీతం. బర్నబా గారికి అర్థమైంది, నేనెందుకు అంత కష్టపడాలి, నేను బాగా చెప్తాడు కదా, నువ్వు చెప్పు. అదండి ఈ లోకంలో మనం బ్రతకవలసింది ఆయన మహిమకు కీర్తి కలుగుటకు, మనకు కాదు, మనకు కాదు. బర్నబా గారు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున నన్ను చదవగానే ఆగిపోయాను. అదేంటి, బర్నబా గారు సీనియర్, కానీ బర్నబా గారు సైడ్ అయిపోయాడు. పని జరగాలి, ఎవరు చెప్తే. అదండి తత్వం. ఏమండి, ఈ బలహీనత ఎవరికైనా ఉంటే ఇక్కడ కూర్చున్న వారిలో, లేదా భవిష్యత్తులో ఈ మాటలు వినే వారిలో ఈ బలహీనత ఉంటే, నన్ను మీ సోదరుడిగా భావించి ఆరోగ్యకరంగా దీన్ని స్వీకరించి
దయచేసి ఈ ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ని చంపేయండి ప్లీజ్. అప్పుడు పని బాగా జరుగుతుంది. బాగా చెప్పడం బాగా చెప్పకపోవడం ఏంటి? నీకు తగ్గట్టుగా నువ్వు చెబుతున్నావు, ఆయనకు తగ్గట్టుగా ఆయన చెబుతున్నాడు. ఫలాలు రాలాలి, అది మనకు కావాలి. బ్రిడ్జ్ రిపేర్లో ఉందండి అనుకోండి, పక్కన ఒక ఆయన వేగంగా వస్తున్నాడు. బ్రిడ్జ్ రిపేర్లో ఉందయ్యా, స్లోగా వెళ్ళు అని చెప్పాలి. నా స్టైల్లో నేను చెబుతాను, అన్న స్టైల్లో అన్న చెబుతాడు. మేమిద్దరం నువ్వైతే బాగా చెబుతావు, ఏంటి ఇది కూడా లేదా నేను చెబుదాం అనుకున్నాను అనుకోండి, అన్న నన్ను ఆపి ఈయన బాగా చెబుతాడు, రేపొద్దున నాకు ఉండదు, ఇతగాడు నన్ను గుర్తుపట్టడు, నేనే చెబుతానని ప్రిపేర్ అవుతున్నాడు పక్కన. నువ్వు ప్రిపేర్ ఎప్పుడు అవ్వాలి? ఆడికి ఎప్పుడు చెప్పాలి? ఆడికి చచ్చిపోతాడు పోయి. కనుక పని జరగాలి. ప్రమాదం ఉందని నువ్వు చెబితే ఏంటి, నేను చెబితే ఏంటి? నరకం అనే ప్రమాదం ఉందా లేదా చెప్పండి. నువ్వు ఇంగ్లీష్లో చెప్తావో చెప్పు, తెలుగులో చెప్తావో చెప్పు, హిందీలో చెబుతావో చెప్పు, అరిచి చెబుతావో చెప్పు, బ్రతిమలాడి చెబుతావో చెప్పు, కానీ చెప్పనైతే చెప్పు.